జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 2 నామినేషన్లు దాఖలు చేసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి శ్రీమతి వల్లూరు క్రాంతి, స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2 జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను విజయవంతంగా దాఖలు చేసిన తదనంతరం జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి ప్రతిజ్ఞ చేయించారు. తెలియజేశారు. ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల ఢిల్లీలో ఎన్నో ధర్నాలు నిర్వహించినా అట్టి ధర్నాలకు మద్దతు పలకనటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపీలుగా గెలిచిన గత నాయకులు మద్దతు ఇవ్వకపోవడం ఎంతో సిగ్గుచేటు అని భావించి ఇలాంటి వారిని పార్లమెంట్లోకి పంపిస్తే వాళ్ళ ఆస్తులను కూడా పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తారు, కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనికిరారని తెలియజేశారు. కావున ఇలాంటి నాయకులకు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజాక్షేత్రం కొత్త మార్పు కోరుకుంటూ స్వతంత్ర అభ్యర్థిగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ని గెలిపిస్తారని, అందుకు ఈ ప్రజాక్షేత్రానికి సేవ చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తానని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మానయ్య, నరసింహులు, మాధవి, పద్మ, సుజాత మరియు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని అధికారులు ప్రజా సమస్యల పట్ల అదేవిధంగా నాయకులు కూడా సరైన నాయకత్వాన్ని వహించక ఎన్నో సందర్భాల్లో ప్రజలను చెప్పులరిగే విధంగా కార్యాలయ చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళి ప్రతి సంవత్సరము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఎలక్షన్లో విన్ అయిన ఎంపీ క్యాండిడేట్లు అక్కడ చీకు చింత లేకుండా పట్టించుకోకుండా తిరుగుతున్నారే కానీ మా సమస్యల మీద ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా ఆ రోజు స్పందించలేడు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఓట్లు మేమే వేసుకొని మేమే అధికారంలోకి వచ్చి మా సమస్యలను మేము ఇక్కడనే రాష్ట్రంలోనే తీర్చుకొని సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వేసాం. ఎందుకంటే ఢిల్లీ యంత్రాంగంలో అధికారుల దృష్టికి ఏ సమస్య వెళ్ళినా కూడా తొందరగా న్యాయం జరుగుతుంది. ఆ పరిస్థితి ఇక్కడున్న వాళ్ళు నెరవేర్చకనే, ఇక్కడున్న ఎంపీలు నెరవేర్చకనే ప్రజల కష్టాలు అనేటివి తీర్చలేవు. కాబట్టి మేము ఈరోజు ప్రజల కోసం నామినేషన్ వేశాం, విజయవంతంగా పూర్తి చేశాం. 2 నామినేషన్లు వేశాం. కాబట్టి ప్రజలు ఆశీర్వదించి మాకు జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో అధిక మెజార్టీ వస్తుందని భావిస్తున్నాం.